కుంభరాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపు ఏప్రిల్ 3వ తేదీ కదా, సాధారణంగా మీకు ప్రారంభమైన మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక అసాధారణమైనటువంటి పరిణామానికి దారితీస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 3:55 తర్వాత మీరు వినబోయే ఒక వార్త మీ ఆలోచనలను అలాగే మీ భావాలను ఒక్కసారిగా కదిలించే శక్తి కూడా కలిగి ఉంటుందన్నమాట. ఈ రోజు ఉదయం నుండి మీరు సాధారణ పనుల్లోనే నిమగ్నమై ఉంటారండి. కానీ ప్రత్యేకంగా జరగబోతుందని ముందే మీకు అనిపించకపోవచ్చు. కానీ సమయం క్రమంగా 3:55 వైపు వెళ్లే కొద్దీ పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, లేదంటే ఎవరైనా ప్రత్యక్షంగా చెప్పే ఒక విషయం కానీ, ఇవన్నీ మీ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తాయండి. ఈ వార్త మీకు పూర్తిగా అనుకోని విధంగా వస్తుంది. కానీ ఇది ఎలా సాధ్యం అని మీలో మీరు ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి ఇది ఆనందంతో కూడినటువంటి షాక్ కూడా కావచ్చు. మరికొంతమందికి ఇది ఒక హెచ్చరికగా, ఒక జాగ్రత్తగా అనిపించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ వార్త సాధారణ సమాచారం కాదు. మీరు మీ జీవితంలో ఒక మార్పుకి సంకేతం. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. లేదా మీరు ఒక పట్టించుకొని ఒక విషయం ఇప్పుడు చాలా పెద్దదిగా మారి మీ ముందుకు కూడా రావచ్చు. ఈ సమయంలో మీరు ఎలా స్పందిస్తారో చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతంగా ఆలోచించి స్పందిస్తే అదే వార్త మీకు ఒక అవకాశంగా కూడా మారుతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. అలాగే ఇది వాయుతత్వానికి చెందినటువంటి రాశి అండి. అందుకే ఈ రాశి వారు ఆలోచనలో చాలా విభిన్నంగా, క్రియేటివ్గా ఉంటారన్నమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల కుంభరాశి వారు ప్రత్యేక ఆలోచనలకు లోతైన అవగాహన కూడా కలిగి ఉంటారనమాట. ఇక ఈ రాశి వారు ఇతరుల కంటే వేరేలా ఆలోచిస్తారండి. చాలా భిన్నంగా ఆలోచిస్తారు, చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారనమాట. కొత్త కొత్త ఐడియాలు, కొత్త మార్గాలను ఎప్పుడు కూడా అన్వేషిస్తూ ఉంటారనమాట. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటూ ఉంటారండి ఈ యొక్క కుంభరాశి వారు. అందుకే వీరు కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తూ ఉంటారనమాట. చాలా డీప్గా ఆలోచిస్తారండి. బయటకు చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగాలు ఎక్కువ. ఎవరికైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒంటరిగా ఉండడానికి కూడా చాలా ఇష్టపడతారనమాట. కానీ కొన్నిసార్లు అర్థం కాకుండా ప్రవర్తిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు బ్లూ కలర్ మరియు వైట్ కలర్ అండి. నీలం అలాగే తెలుపు. ఈ రంగులు మీ మైండ్ను ప్రశాంతంగా ఉంచుతాయని కూడా చెప్పొచ్చు. కలిసి వచ్చే సంఖ్య 4 మరియు 8. ఈ సంఖ్యలు మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. పశ్చిమ దిక్కు ప్రయాణం, ఈ దిశలో ప్రయాణం, పనులు ప్రారంభం చాలా మంచిది. ఇక రేపటి రోజు మీ మైండ్ కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుందండి. చిన్న విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోవడం వల్ల ఇరిటేషన్ కూడా పెరుగుతుంది. అందుకే కోపం కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి సూచనలు: వెంటనే స్పందించకండి. ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే రియాక్ట్ కాకుండా 10 సెకండ్లు ఆలోచించండి. ఒంటరిగా కొంత సమయం గడపండి. మీ మైండ్ కూల్ అవ్వడానికి కొంచెం సైలెంట్ టైంని అవసరం అన్నమాట. దీర్ఘ శ్వాస అండి. లోపలికి గాలి తీసుకొని నెమ్మదిగా వదిలేయండి. ఇది మీ కోపాన్ని వెంటనే తగ్గిస్తుంది. మాటల్లో జాగ్రత్త. కోపంలో మాట్లాడిన మాటలు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. రేపటి రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు 2 సార్లు ఆలోచించండి. మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటే మీరు ఏ సమస్యనైనా సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారండి. కుంభరాశి వారు ఆలోచనలో చాలా గొప్పవారు, కానీ భావోద్వేగాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. రేపటి రోజు మీకు ఒక చిన్న పరీక్ష. మీ కోపాన్ని, మనసును కంట్రోల్ చేయగలిగితే అదే రోజు మీకు విజయవంతంగా కూడా మారుతుంది. కాబట్టి శాంతంగా ఉండండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే, మధ్యాహ్నం 3:55 తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తాయండి. ఈ సమయం సాధారణం కాదు. ఇది ఒక సంకేతం, ఒక మార్పు, ఒక మలుపు అన్నమాట. ఈ సమయంలో మీకు ఒక శుభవార్త, అంటే ఒక వార్త, ఒక సమాచారం లేదా ఒక సంఘటన ఎదురవుతుంది. మొదటిగా మీరు దాన్ని నమ్మలేకపోతారు, కానీ ఇది నిజంగానే జరుగుతుందా అని మీలో మీరు ప్రశ్నించుకునే పరిస్థితి కూడా వస్తుంది. కానీ అది నిజమే, మరియు ఈ పరిణామం మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సంఘటనలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకమండి. మీరు ఒక మంచి అవకాశం పొందొచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని పూర్తి అవ్వచ్చు. మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభం అవుతుంది. ఆమె మాట లేదా ఆమె చర్య మీకు అద్భుతాన్ని కూడా తీసుకొని రాగలదు. కానీ ఇది మొత్తం పాజిటివ్ మాత్రమే కాదు. ఈరోజు మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీకు ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంది. మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల గోతులు త్రవ్వే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు.
మీ సీక్రెట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ బలహీనతలను గమనిస్తారు. సరైన సమయం చూసి మీకు హాని చేయాలని చూస్తారు. ముఖ్యంగా మీపై పగతో ఉన్న వ్యక్తులు ఈరోజు యాక్టివ్గా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎంత దూరంగా ఉండాలనేది తప్పకుండా తెలుసుకోండి. మీ విజయాన్ని చూసి అసహనం చూపించేవారండి. మీ విషయాలు ఎక్కువగా అడిగేవారు, మీ ముందు మంచిగా మాట్లాడి వెనక వేరేలా ప్రవర్తించేవారు, వీళ్ళతో ఈరోజు కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఒక మంచి సమతుల్యమైనటువంటి రోజండి. మీరు చేసే పనుల్లో ఎక్కువగా అనుకూలత కనిపిస్తుంది. అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. అంటే ఏదైనా సరే, అంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారికి మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీద మీరు ఫోకస్ పెడితే మరింత శుభ ఫలితం అయితే, మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక వ్యాపారస్తులకు ఇది ఒక మంచి రోజు. కొత్త ఆర్డర్లు లేదా కస్టమర్లు రావచ్చు. డబ్బు లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఒక కొత్త అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. కొత్త డీళ్లను ఆలోచించి ఒప్పుకోవాలి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు చదివింది బాగా గుర్తుంచుకుంటారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చదివినది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం కూడా ఉంటుంది. ఇక అపార్థాలు తగ్గుతాయండి. ప్రేమ సంబంధాలు ఉన్న వారికి ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రేమ మొదలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మీ భావాలను ఓపెన్గా చెప్పండి. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయం కూడా గడుపుతారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆరోగ్యపరంగా మునుపటి కంటే మెరుగుదల ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. యోగా, ధ్యానం ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉండండి. మీ రొటీన్ ఫాలో అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇక డబ్బు విషయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు, సేవింగ్స్పై కూడా దృష్టి పెట్టండి. ఇక ఈరోజు ఆధ్యాత్మికంగా బాగా బలంగా ఉంటుంది. దేవుడి ఆశీర్వాదం మీకు అనుకూలంగా కూడా ఉంటుందండి. చిన్న పూజ చేసినా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. అన్ని రంగాల్లో ఒక సమతుల్యమైనటువంటి అనుకూలత, పెద్ద సమస్యలు లేకుండా పనులు పూర్తిగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక మంచి రోజు అనుభవించే అవకాశం అన్నమాట. అన్ని రంగాల్లో అనుకూలం అంటే మీ జీవితంలోకి ప్రతి కోణంలో చిన్న చిన్న విజయాలు, సానుకూల మార్పులు రావడం అండి. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు ఒక బలమైన అడుగు అవుతుంది. కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అప్పుడు ఈరోజు ఒక విజయ దినంగా మీరు తప్పకుండా మారుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి సహజంగా చాలా మంచి మనసు కలవారండి. ఎవరైనా సహాయం అడిగితే వెంటనే ముందుకు వెళ్తే స్వభావం అనమాట. ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్మే గుణం ఉంటుంది. వీరు గొప్ప లక్షణాలు. కానీ అదే సమయంలో ఇవే కొన్నిసార్లు వీరికి సమస్యలకు కూడా కారణమవుతాయన్నమాట. మీరు అందరినీ మంచిగా చూస్తారు. మీకు ఎవరికైనా చెడు భావం ఉండదు. కానీ ప్రపంచం అంతా కూడా అలానే ఉండదు. మీరు మంచిగా ఉంటే అందరూ మీలా ఉంటారని అనుకోవడం ఒక పెద్ద తప్పు. ఈ యొక్క కుంభరాశి వారికి శత్రువులు చాలా ఎక్కువ అండి. కానీ ఎందుకంటే ఈ శత్రువులు ఎందుకు ఎక్కువగా ఉంటారంటే కనుక ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కొత్త డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. అందరిలాగే ఉండాలని అసలు ఇష్టపడరు. కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. ఇతరుల కంటే వేరేలా ప్రవర్తిస్తారు. ఎదగాలని, ముందుకు వెళ్ళాలని తపన ఉంటుంది. ఇవన్నీ చూసి కొందరు ఈర్ష్య పడతారు. మీ విజయాన్ని అంగీకరించలేని వారు మీకు తెలియకుండా శత్రువులుగా కూడా మారిపోవచ్చు. ఇది మీకు అర్థం కావాల్సినటువంటి ముఖ్యమైన విషయం అండి. కొందరు మీ ముందు చాలా మంచిగా నటిస్తూ ఉంటారు. మీతో నవ్వుతూ మాట్లాడతారు. కానీ మీ వెనకాల మీకు హాని చేసే ప్రయత్నం కూడా చేస్తారు. వీరిని గుర్తించడం కొంచెం కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. మీ ఎదుగుదల చూసి అసహనం పడేవారు. ఎవరు ఈర్ష్యపడుతూ ఉంటారంటే కనుక మీకు వచ్చే అవకాశాలను చూసి బాధపడేవారు. మీ దగ్గర ఉండి మీ గురించి తెలుసుకొని అదే మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకునేవారు. వీళ్ళ సంఖ్య మీకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మకండి. ఎవరైనా దగ్గరగా వస్తే ముందు వారిని ఉద్దేశం అర్థం చేసుకోండి. మీ సీక్రెట్లను బయట పెట్టకండి. మీ ప్లాన్స్, మీ బలహీనతలు ఎవరికి చెప్పొద్దు. ఇంకా అబ్జర్వ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తే నిజాలు బయటపడతాయి. మీ సర్కిల్ చిన్నదిగా ఉంచుకోండి. కొంతమంది నిజమైన వాళ్ళు ఉంటే చాలు. అందరితో దగ్గర కావాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక ఒక నిజం తప్పకుండా తెలుసుకోండి. మీరు మంచివారు, కానీ అందరూ మంచివారు కాదు. మీరు నిజాయితీగా ఉంటారు, కానీ అందరూ అలాగే ఉండరన్నమాట. ఈ విషయం మీరు అర్థం చేసుకున్న రోజు మీ జీవితంలో సమస్యలన్నీ తగ్గిపోతాయండి. కుంభరాశి వారికి మంచి మనసు ఒక వరం, కానీ అదే మనసుకు కాపాడుకోవడం కూడా ఒక బాధ్యత అన్నమాట. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరండి. మీరు అప్రమత్తంగా ఉంటే శత్రువులు మీకు హాని కూడా చేయలేరు. కాబట్టి కన్నులు తెరిచి ఉంచండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు దగ్గర చేసుకోవాలో తెలుసుకోండి. అప్పుడు మీ మనసు కూడా మీ మనసు మీ బలంగా మారుతుందన్నమాట. బలహీనతగా ఉండదు. కాబట్టి ఈ విషయాలని తప్పకుండా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండండి. రేపటి రోజు మీ జీవితంలో అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయండి. అన్నీ కూడా బాగుందన్నమాట. అన్ని రంగాల వారికి అనుకూలత చాలా బాగుంది. కాబట్టి
రేపటి రోజు కుంభరాశి వారి ఈ విధమైనటువంటి దిన ఫలితాలు మీరు తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారి ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోని ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.